నేను చెప్పే మాటలైనా కాస్త వినొచ్చు కదండి. నేను చెప్పేది అర్థం చేసుకో. బాగా అలసిపోయాను, నిద్రొస్తోంది. రేపు ఉదయాన్నే లేవాలి. టీ, టిఫిన్, భోజనం, మళ్ళీ టీ. అరే, ఈ టీ టిఫిన్ భోజనం అన్నీ ఏంటో నాకు అస్సలు అర్థం కావట్లేదు. అసలు నువ్వు ఏం చేస్తున్నావు? పని చేస్తున్నా. ఇవన్నీ ఇంట్లో చేసే పనులు ప్రతిరోజు ఉదయం నుంచి జరుగుతూనే ఉంటాయి. ఇంటి కోడళ్ళు ఇవన్నీ చేస్తూ ఉండాల్సిందే, నేను తప్ప. సరే, అదంతా బానే ఉంది, కానీ ఇవన్నీ నోట్స్ లో ఇలా ఎందుకంటే నేను వీటన్నింటినీ గుర్తుంచుకోవడమే కాదు, ఇవన్నీ పర్ఫెక్ట్ గా నేర్చుకుని ఒక మంచి కోడలు అనిపించుకుంటాను. ఓకే, హౌస్ మేకరా. నీకలా నవ్వెందుకొస్తుంది? ఒకటి చెప్పనా? ఇవన్నీ విన్నప్పుడు నేను కూడా అలాగే అనుకున్నాను, చాలా ఈజీ అని, ఒక హౌస్ మేకర్ నవ్వడం. కానీ కష్టం. నా ఆలోచన తప్పు. ఎందుకంటే ఇవన్నీ చేయాలంటే మనం చాలా బాధ్యతగా ఉండాలి. బహుశా నేను ఈ విషయాన్ని ముందే అర్థం చేసుకోవాల్సింది. సిమ్రాన్, అన్నీ సర్దుకుంటాయి. రాయిలా కూర్చో. ఖచ్చితంగా చెప్తున్నాను, నువ్వు కూడా ఒక మంచి కోడలు అవుతావు. అలా అయినా బాగుండు. అంతకాకున్నా మిగతా కోడలు చేసిన పనులు నేను సగం చేసినా చాలు, చాలా సంతోషంగా ఉండేదాన్ని. చూడు సిమ్రాన్, అతిగా ఆలోచించకు. నీ మీద ఇంకా కొన్ని బాధ్యతలున్నాయి, వాటిని చూడు. ప్రియా, ఈ టైంలో ఇదేంటి? రేపు అత్తయ్య గారితో కార్తీక్ కోసం అమ్మాయిని చూసేందుకు వెళ్తున్నాను. అదే గౌరీ అక్క వాళ్ళ రిలేటివ్ అంట. అది సరే, నువ్వెందుకు వెళ్తున్నావు? అయ్యో రామా, ఎందుకంటే అత్తయ్య గారు రమ్మన్నారు. ఓ, అందుకేనా ఈ ఏర్పాట్లు? ఈ రోజంతా ఇంటి పనితో అలసిపోయాను. మళ్ళీ రేపు ఉదయాన్నే లేచి రెడీ అవ్వాలి. పర్వాలేదులే, నువ్వు లేవగలవు. ఓకే. యునో అది నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది, నేను ఎలా ఉండేదాన్ని ఎలా అయ్యాను అని. నేను లండన్లో పెరిగాను. అక్కడున్న ఫ్రీడమ్, లైఫ్ స్టైల్, ఇవన్నీ నేను చాలా మిస్ అవుతున్నాను. బాధపడకు, కొన్నాళ్ళలో ఈ లైఫ్ని కూడా ఎంజాయ్ చేస్తావు. ఓకే.